హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేమ్ మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఏంటి మొక్కను పట్టుకొని నించున్నా అనుకుంటున్నారా? ఈ చిన్న మొక్క ఒక పెద్ద ఈదురుగాలు వస్తే తట్టుకోగలదా? అఫ్ కోర్స్ డెఫినెట్లీ తట్టుకోలేదు. ఓ 2-3 మేకలు వచ్చి ఈ చిన్న మొక్కని తినేస్తే ఏమైపోతుంది? మొత్తం మొక్క అంతా అయిపోతుంది. ఈదురుగాలులు తట్టుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న మేకలు వచ్చి డిస్టర్బ్ చేసిన తట్టుకోవాలి అంటే ఇది చిన్న మొక్కగా ఉంటే సరిపోదండి, మహావృక్షంగా మారితే తప్ప వర్కౌట్ అవ్వదు. మహావృక్షంగా మారటం అంటే ఎదగటం. నా దృష్టిలో ఇమోషనల్గా పరిపక్వత చెందటం, మెచ్యూర్ అవ్వటం. నేను ఇమోషనల్ మెచ్యూరిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎవరైతే ఇమోషనల్గా మెచ్యూర్డ్గా ఉండలేరో, ఎవరైతే ఇమ్మెచ్యూర్గా ఉంటారో వాళ్ళు దినదినగండం నూరేలాశండి. రోజు ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ కూడా ఉంటారు. ఎందుకంటే ఇమోషనల్గా బ్యాలెన్స్గా లేకుండా పరిపక్వత చెందని మైండ్ ఎలా ఉంటుందంటే, నేను ఇందాక చూపించిన ఒక చిన్న మొక్కలాగా ఉంటుంది. ఎవరైనా వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు, ఎవరైనా ఎలా అయినా ఆడుకోవచ్చు. చిన్న సమస్య వస్తే చెదిరిపోతారు. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, ఇమోషనల్గా మెచ్యూరిటీ లేని వాళ్ళు దారం తెగిన గాలిపటం లాంటి వాళ్ళు. గాలిపటం ఎగురుతుంది, ఉన్నట్టుండి దారం తెగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? గాలి ఎటు తీసుకోబోతే గాలిపటం అటు పయనించాలే తప్ప గాలిపటానికి కంట్రోల్ ఉండదండి. వాళ్ళ జీవితాలు కూడా అంతే ఉంటాయి. వాళ్ళని 10 మంది కంట్రోల్ చేస్తుంటారే తప్ప వాళ్ళ డిసిజన్స్ కానీ ఏవి వాళ్ళ చేతుల్లో ఉండవు. సో ఎదగాలి అంటే మానసికంగా మెచ్యూర్డ్గా తయారవ్వాలి. ప్రశ్న ఏంటంటే, మనకి ఇమోషనల్ మెచ్యూరిటీ ఉందో లేదో, మనం మెచ్యూర్డా ఇమ్మెచ్యూర్డా తెలవాలంటే ఎలా? ఫిజికల్గా అంటే ఈజీగా తెలిసిపోతుందండి, అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ మానసికంగా తెలవాలంటే ఎలా? దానికి ఏమన్నా మార్కర్స్ ఉంటాయా? ఏవి చూసి మనం మెచ్యూర్డ్గా ఉన్నాం, ఏవి చూసి మనం మెచ్యూర్డ్గా లేం అని మనం డిసైడ్ అవ్వచ్చు? అది తెలియజేయటానికే ఈ వీడియోలో అట్లీస్ట్ 3 to 4 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. అయితే కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇమోషనల్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి December 21st and 22nd బీ అన్షేకబుల్. లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా, స్టేబుల్గా స్ట్రాంగ్గా నిలబడి ఎలా షైన్ అవ్వాలో నేర్పించే ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. జనవరిలో రిలేషన్షిప్ మాస్టరీ, బిజినెస్ గ్రోత్ సైకాలజీ, ఇమోషనల్ మాస్టరీ, ఇటువంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయితే ఎవరైతే బీ అన్షేకబుల్ ప్రీమియం పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక ప్రోగ్రామ్, ఒక 1 full day వర్క్షాప్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. సో కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ ఫర్ మోర్ డీటెయిల్స్. సో మనకి మెచ్యూరిటీ ఉందో లేదా ఎలా తెలుస్తుంది? ఇమ్మెచ్యూర్గా ఉన్న వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారో కొన్ని 3-4 పాయింట్స్ మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, వాళ్ళు ఎక్కువగా అన్నీ కంట్రోల్ చేద్దాం అనుకుంటుంటారండి. దీని వెనకాల సైన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇమోషనల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా మెచ్యూర్డ్గా ఉన్న వ్యక్తికి సమస్యలు వస్తాయి అన్న భయం, బాధ చాలా తక్కువ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, జీవితంలో సమస్యలు వస్తాయి, వాళ్ళు ఎదుర్కోవటానికి రెడీగా ఉంటారు. కానీ ఎవరికైతే మెచ్యూరిటీ ఉండదో వాళ్ళు సమస్యల్ని ఎదుర్కోవటానికి రెడీగా ఉండరు. కాబట్టి అసలు సమస్యలే రాకుండా, సమస్యల్ని అవాయిడ్ చేయటానికి, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉండటానికి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడుతుంటారండి. దాంట్లో తప్పులేదు, జాగ్రత్త పడడంలో తప్పులేదు, కశ్యప్ కంట్రోల్ చేయడంలో తప్పే ఉంది, తప్పులేదండి. కానీ అతి కంట్రోల్ అంటే మితిమీరిన కంట్రోల్ అండి. ప్రతి ఒక్కటి వాళ్ళు కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంట్లో మనుషుల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, లేదా బయట మనుషులనైనా అది పరిస్థితులనైనా. వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కటి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటారండి, వాళ్ళ మైండ్ని తప్ప. అదే పెద్ద ఛాలెంజ్ అండి. ప్రపంచం మొత్తం కంట్రోల్ చేయడానికి చాలా కృషి చేస్తుంటారు,
కానీ వాళ్ళ మైండ్ని, వాళ్ళ ఇమోషన్స్ని మాత్రం వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. కశ్యప్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే అండి, భయం కలుగుతుంది. కంట్రోల్లోంచి తప్పిపోతే, సమస్య వస్తే షేక్ అవుతామేమో అన్న భయం వాళ్ళ మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి టూ మచ్ కంట్రోల్. దీనివల్ల జరిగే నష్టం వాళ్ళకైతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. బయట వాళ్ళకి జరిగే నష్టం ఏంటంటే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. క్షణక్షణం అన్నీ వాళ్ళకి చెప్పే చేయాలి, అన్నీ వాళ్ళని అడిగే చేయాలి. సో ఆ కంట్రోలింగ్ అనేది ఇట్స్ టూ మచ్ ఫర్ అదర్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దెమ్సెల్వ్స్. సో కంట్రోలింగ్ ఈజ్ ద ఫస్ట్ సైన్ అండి ఇమోషనల్ ఇమ్మెచ్యూరిటీకి. సెకండ్ ఏంటంటే, ఇలా కంట్రోల్గా ఉండటం వల్ల, కంట్రోల్ మెంటాలిటీలో ఉండటం వల్ల వాళ్ళలో ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఇంటిమెసీ. వాళ్ళ రిలేషన్షిప్స్లో ఇది చాలా చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. ఇన్ఫ్యాక్ట్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటది? ఫియర్ ఆఫ్ ఇంటిమెసీ. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు రిలేషన్షిప్లో, స్పెసిఫిక్గా రిలేషన్షిప్లో వాళ్ళ పార్ట్నర్తో క్లోజ్గా ఎక్కువ మూవ్ అవ్వలేరు, క్లోజ్గా కనెక్ట్ అవ్వలేరు. చేతకాక కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కనెక్ట్ అవ్వడం చేతకాక కాదండి, వాళ్ళకి ఇమోషన్స్ లేక కాదు. వాళ్ళు ఇమోషన్స్ ఏవి లేనట్టుగా బయటికి కనపడచ్చు, నటించవచ్చు, కానీ కనెక్ట్ అవ్వటం ఇబ్బంది పడతారు. ఎందుకంటే బాగా నేను ఒక వ్యక్తికి కనెక్ట్ అయిపోతే అటాచ్ అవుతానేమో, అటాచ్ అయితే ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ గనక బ్రేక్ అయితే నేను తట్టుకోలేను. సో బెటర్ ఉన్నంతకాలం పైన సూపర్ఫిషియల్గా ఉందాం, డీప్గా కనెక్ట్ అవ్వద్దు. సో ఫియర్ ఆఫ్ ఇంటిమెసీ. దానివల్ల కలిగే నష్టం ఏంటంటే వాళ్ళ మైండ్ సగం ఫ్యూచర్లో ఎప్పుడో ఏదో రిలేషన్షిప్లో వల్నరబిలిటీ వస్తుంది, ఛాలెంజ్ వస్తుంది అని భయంతో ఉంటారు. ప్రజెంట్లో కరెక్ట్గా కనెక్ట్ అవ్వరు కాబట్టి వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నా కానీ హ్యాపీగా ఉండలేరు, సాటిస్ఫైగా ఉండలేరు. దానివల్ల లాంగ్ రన్లో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో దిస్ ఈజ్ ఫియర్ ఆఫ్ ఇంటిమెసీ అంటాం. ఇది ఇమోషనల్గా ఇమ్మెచ్యూర్గా ఉన్నాం అని మనకి చెప్పే ఒక మార్కర్. సో నెక్స్ట్ సైన్ ఏంటంటే ఎక్స్పెక్టింగ్ రైట్ థింగ్స్ ఇన్ ద రాంగ్ టైం. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్లో తప్పు ఉన్నదండి. వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో దాంట్లో తప్పు లేదు, కానీ రాంగ్ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను ఇందాకన్నట్టు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది, 100 మందో 200 మందో వచ్చారు, పెళ్ళో పేరెంటమో ఏదో జరుగుతున్నప్పుడు ఇప్పుడు నేను ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ నాకు మెచ్యూరిటీ లేదనుకోండి, నన్ను ఇంట్లో ఎవరో ఏదో అన్నారు, ఈ పని చేయలేదేంటి, ఏదో చెప్పారు, నేను అది పట్రాలా, రైట్, ఈ పని చేయలేదేంటి, నేను నిన్నే చెప్పా కదా, తెచ్చుంటే బాగుండేది కదా. ఆ హడావుల్లో మా అన్నయ్యో, మా అమ్మో, మా నాన్నో నన్ను అరిచారు. నాకు మెచ్యూరిటీ లేదనుకోండి, ఎమ్మటే ఏమైపోతుందంటే నేను ఇంపల్సివ్గా రియాక్ట్ అయిపోయి నా మొహం మాడిపోతుంది. నాకైతే బాధ కలుగుతుంది, లేకపోతే కోపం వస్తుంది. వాళ్ళ మీద నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది పక్కన పెడితే, నేను ఈ త్రూ అవుట్ ఈ హ్యాపీ మూమెంట్, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆర్ ఆ పెళ్ళి అదేదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయకుండా హోల్ డే మొహం మార్చుకొని కూర్చుంటా. సో ఇమోషనల్గా మెచ్యూరిటీ లేని వాళ్ళు, మానసికంగా పరిపక్వత చెందని వాళ్ళు ఏం చేస్తారంటే రైట్ థింగ్స్ని రాంగ్ టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను నా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నాకు చిన్నగా చెప్తే బాగుంటుంది, ప్రేమగా చెప్తే బాగుంటుంది, మనిషిని నాకు తప్పు చేయమా, వాళ్ళు ప్రేమగా చెప్పచ్చు కదా అని ఎక్స్పెక్టేషన్ తప్ప డెఫినెట్గా కాదండి. కానీ రాంగ్ టైంలో. అదే మెచ్యూరిటీ ఉంటే, పరిపక్వత ఉంటే మానసికంగా అవతల వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలుగుతారు, ఎంపతి ఉంటుంది, అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పర్సనల్గా తీసుకోరండి. నన్ను అరిచాడు, నన్ను కించపరిచాడు, నన్ను తక్కువ చేసి చూశాడు అన్న భావన వాళ్ళ మైండ్లో కలగదు కాబట్టి అసలు అది వాళ్ళు పట్టించుకోరు, చాలా లైట్ తీసుకుంటారు. వాళ్ళప్పుడు మొమెంట్కి, ఆ అకేషన్కి వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అందుకే ఇమోషనల్గా ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు లైఫ్లో వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు సేఫ్ గేమ్ ఆడటం, ఎక్కడ ఏమవుతుందో అని భయంగా బతకటం. నేను ఇందాక చెప్పా కదా, మొక్క
ఎప్పుడు ఎదురుగాలు వస్తుందో, ఎప్పుడు ఏ మేకొచ్చి తినేస్తుందో అని భయంగా బతకటం ఈ మొక్కకి. మనిషికైతే ఇది ఎదగలేదు కాబట్టి దీనికి భయం. మనిషి కూడా మానసికంగా ఎదగకపోతే ఎప్పుడు ఎవరేమంటారో, ఎప్పుడు ఎవరు కోప్పడతారో, ఎవరు అరుస్తారో, ఎవరు తిడతారో, ఎవరు నన్ను కంట్రోల్ చేస్తారో, ఏ సమస్య వస్తుందో, ఏ ప్రాబ్లం వస్తుందో, ఏ వల్నరబిలిటీ వస్తుందో 24 గంటలు భయం. మరి సొల్యూషన్ ఏంటి? ఎదగటం. జస్ట్ ఫిజికల్గా కాదు మై డియర్ ఫ్రెండ్స్, మానసికంగా. ఏ హ్యూమన్ సీడ్ అయితే మానసికంగా ఎదుగుతుందో, ఏ హ్యూమన్ సీడ్ అయితే మానసికంగా దృఢంగా ఉంటుందో, ఏ హ్యూమన్ సీడ్ అయితే మానసికంగా పరిపక్వత చెందుతుందో, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ మైండ్స్ ఎంత టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాళ్ళ మైండ్స్ మాత్రం రఫ్ అండ్ టఫ్గా తయారైతే, అన్షేకబుల్గా తయారైతే. సో మిమ్మల్ని మీరు ఒకసారి ఎనలైజ్ చేసుకోండి. వీటిల్లో ఏమన్నా ట్రేట్స్ మీలో ఉన్నాయా? ఉంటే జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది. ఇమోషనల్గా మెచ్యూర్గా తయారవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఇమోషనల్ హెల్త్ అండ్ స్టార్ట్ యువర్ జర్నీ టు బికమ్ అన్షేకబుల్.